గత 8 ఏళ్లకు పైగా బదిలీలకు నోచుకుని ఎక్సైజ్ కానిస్టేబుల్ బదిలీల ప్రక్రియను రాష్ట్ర ప్రభుత్వం చేపట్టడం పట్ల బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. ఐఏఎస్ స్థాయి అధికారులు ఆ విధంగా ఎక్కడా మాట్లాడడం జరగదని, ఒకవేళ కమిషనర్ హరికిరణ్ తప్పుగా మాట్లాడడం జరిగితే అలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తామని అన్నారు. ఈ వ్యవహారంలో అక్రమ ప్రమోషన్తో వచ్చిన ఉద్యోగుల జేఏసీ చైర్మన్ లచ్చిరెడ్డి పెన్ డౌన్ చేస్తామని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అదేవిధంగా లచ్చిరెడ్డి అక్రమాలపై కూడా ప్రభుత్వం విచారణ చేసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా రామగుండం మండలం తహసీల్దార్ కార్యాలయంలో రెగ్యులర్ తహసీల్దార్ లేకపోవడంతో సిబ్బంది విధులకు హాజరు కావడం లేదు. దీంతో కార్యాలయం తాళం తీయడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. స్థానిక ప్రజాప్రతినిధుల ఒత్తిడికి తట్టుకోలేక తహసీల్దార్ బదిలీపై వెళ్లినట్లు బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో పాలన పడకేసిందని, రాజకీయ ఒత్తిళ్లకు అధికారులు బలవుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీ బీసీలను తడిగుడ్డతో గొంతుకొస్తున్నారని తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన బీసీ అయ్యుండి బీసీలకు ఒరగబెట్టిందేమీ లేదన్నారు. మహిళా రిజర్వేషన్ల బిల్లుతో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పించాలని డిమాండ్ చేస్తూ గన్ పార్కులోని అమరవీరుల స్థూపం వద్ద బీసీ జేఏసీ మహిళా విభాగం ఆధ్వర్యంలో ధర్నా చేపట్టారు. ఆర్టీసీ కార్మికుల సమ్మెపై మంత్రి పొన్నం ప్రభాకర్ రియాక్ట్ అయ్యారు. సమ్మె నిర్ణయం వెనక్కు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలపై నిబద్ధతతో ఉన్నామని స్పష్టం చేశారు. ఆర్టీసీ విలీనం, యూనియన్ అంశంపై కమిటీ వేశామని, పూర్తి నివేదిక వచ్చాక నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఆ 2 అంశాలు మినహా మిగతా వాటిపై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఈవీ బస్సుల కొనుగోలు గతంలోనే జరిగాయని పేర్కొన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటించారు మంత్రి గొట్టిపాటి రవికుమార్. దర్శి నియోజకవర్గం దొనకొండ మండలం మల్లంపేట కాలనీలో పీఎం సూర్యఘర్ పథకాన్ని ఆయన ప్రారంభించారు. పీఎం సూర్యఘర్ ద్వారా వినియోగదారులు విద్యుత్ ఉత్పత్తి చేయవచ్చని, మహారాష్ట్ర, గుజరాత్ లాంటి రాష్ట్రాలు పోటీగా సూర్యఘర్ కనెక్షన్లు ఏర్పాటు చేస్తున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో కనిగిరి ఎమ్మెల్యే ఉగ్ర నరసింహారెడ్డి, దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ గొట్టిపాటి లక్ష్మి పాల్గొన్నారు. అనకాపల్లి జిల్లాలో పిన్సినికాడ గ్రామస్తులు ధర్నాకు దిగారు. మహాలక్ష్మి బొగ్గు ఫ్యాక్టరీ ముందు ఆందోళన చేపట్టారు. కాలుష్యం వల్ల అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రధాన రహదారిపై బైఠాయించారు. ఫ్యాక్టరీ మూసివేయాలని డిమాండ్ చేశారు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని అనకాపల్లి వైసీపీ సమన్వయకర్త మలసాల భరత్ హెచ్చరించారు. త్వరలో దీనిపై సమగ్ర విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఈఈ ముకుందరావు తెలిపారు. కనెక్టివిటీని పెంచడం ద్వారా లాజిస్టిక్స్ హబ్గా శ్రీకాకుళంను మార్చుతున్నామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పెద్దపాడు దగ్గర చెన్నై, కలకత్తా నగరాలను కలిపే కీలకమైన జాతీయ రహదారితో 4,64,00,000 నిధులతో ఏర్పాటు చేస్తున్న కల్వర్టు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గుండు శంకర్తో కలిసి ఇతర స్థానిక నేతలు పాల్గొన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి కలెక్టరేట్లో రెవెన్యూ క్లినిక్ని ప్రజల నుంచి భారీగా స్పందన లభించింది. నెలకి ఒకసారి ఏర్పాటు చేసే రెవెన్యూ క్లినిక్లో భాగంగా ప్రజల సమస్యలు నేరుగా తెలుసుకునేందుకు జిల్లా అధికారులు సమావేశం అవుతారని తెలిపారు. ఈ సందర్భంగా రెవెన్యూ సంబంధించిన సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ డివిజన్ల వారీగా అధికారులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేటలో సబ్స్టేషన్లను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి తనిఖీ చేశారు. ఈ తనిఖీల్లో భాగంగా రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు, సబ్స్టేషన్లను శుభ్రంగా ఉంచాలని సూచించారు. వేసవి తాపాన్ని తట్టుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రభుత్వాలు ఇప్పటికే సూచనలు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి తాలూకాలో మంచినీటి చలివేంద్రాలను ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం ప్రయాణికులకు ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారందరికీ మజ్జిగ పంపిణీ చేశారు. అవిభక్త ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ స్పీకర్ దుద్దిల్ల శ్రీపాదరావు 25వ వర్ధంతిని కాంగ్రెస్ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. అనంతరం ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
అన్నమయ్య జిల్లా మదనపల్లె డీఎస్పీగా బొంత పావని బాధ్యతలు స్వీకరించారు. స్థానికంగా ఉన్న భూ సమస్యలు, జూదం, ట్రాఫిక్ సమస్యలపైన ప్రత్యేక దృష్టి సారించినట్లు ఆమె తెలిపారు. వీటిపై చట్టపరమైన చర్యలు తీసుకుని సమస్యలు పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. వేసవికాలం గనుక తాళాలు వేసిన ఇండ్లలో దొంగలు దొంగతనాలు చేసే అవకాశాలు ఉన్నాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. కడప జిల్లా జమ్మలమడుగులో తరచుగా దొంగతనాలకు పాల్పడుతున్న ముస్తరు చంద్రశేఖర్ బాబును పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి ₹1,00,000 నగదు, 2 జతల కమ్మలు రికవరీ చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. పెండ్లిమర్రి మండలం నంది మండలం గ్రామానికి చెందిన ముస్తరు చంద్రశేఖర్ బాబు కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో దొంగతనానికి పాల్పడి కమ్మలు, 1,00,000 నగదు దొంగతనం చేసినట్లు తెలిపారు. మార్కాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ముగింపు బ్రహ్మోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, సహస్రనామార్చన నిర్వహించారు. అనంతరం అవాహిత హోమాలు, పూర్ణాహుతి కార్యక్రమం కూడా జరిపారు. ఈ కార్యక్రమంలో ఈవో శ్రీనివాసరెడ్డి సహా అర్చకులు, మహిళా సేవా సంఘాలు పాల్గొన్నారు. విశాఖ సింహాచలం శ్రీ వరలక్ష్మీ నరసింహస్వామి వారి హుండీ లెక్కింపును నిర్వహించారు. ఆలయ అధికారుల సమక్షంలో నిర్వహించిన లెక్కింపుల్లో 14 రోజులకు స్వామివారికి ₹1,02,09,467 వచ్చినట్లు తెలిపారు. బంగారం 96 గ్రాములు, వెండి 4 కేజీలు 640 గ్రాముల హుండీలో సమర్పించారు.